మంది అన్నా అప్పుడు ఇల్లు కట్టుకోలేక బేస్మెంట్లు కట్టుకొని వాటి మీదనే ఒక 5,000 10 కట్టలు సిమెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈనాడు చూస్తే ఇందిరా మిల్లు వచ్చినట్టు వాళ్ళకి మరి ఆన్లైన్లో కనబడతా ఉంది. వారికి ఇల్లు ఇచ్చే పరిస్థితి మనం లేదు. మన ప్రభుత్వంలో ఎవరైతే గతంలో ఇల్లు తీసుకోలేదో వారికే ఇల్లు ఇవ్వాలని చెప్పి మరొక ప్రభుత్వం ఒక ఆలోచన చేసినట్టు మంచి ఆలోచన అదే. కానీ ఇల్లు చాలా మంది కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి హౌసింగ్ శాఖ కూడా మరి వారికి వారు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అప్పుడు ఉన్నాడు. ఏఈలు వీళ్ళందరూ కలిసి మరి అక్కడ ఉన్నాడు బెనిఫిషరు నాకు ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టలేకపోయా, కానీ డబ్బులు మాయమైపోయాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఎంతో కొత్త వారి సహకారం అందిస్తే తప్పకుండా వారికి కూడా ఇందిరా మిల్లు నుంచి